కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉమా, పొద్దున ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? పక్క ఫ్లాట్ లో మంత్స్ బేబీ ఉంది, తెచ్చుకుంటది. అదే కదా నా బాధ. పక్కింట్లో పిల్లలకి పెళ్లి లేకపోయి పిల్లలు కూడా పుట్టేస్తున్నారు. మన గౌతమ్ గారికి పెళ్లి చూపులు కూడా సెట్ అవ్వట్లేదు. ఇదిగో పంతులు, ఈసారి కానీ పార్టీని సెర్చ్ చేయలేదు అనుకో, నేనే వేరే పార్టీని సెర్చ్ చేసుకుంటాను. అది చూసుకో. మీరు చెప్పుకున్నారు, నేను చెప్పుకోలేదు. మన ఇద్దరి సమస్య ఒకటేనండి. ఇతనొకడు నాతో ప్రతిదానికి పోటీ పడిపోతుంటాడు. నా జీవితంతో ఆడుకోవడం నీకు భావ్యమే. 6 నెలల నుండి ఒక్క పెళ్లి సంబంధం కూడా కుదరలేదు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తుంది. అదే ఈ రోజుల్లో పిల్లకాయల్ని ఆశీర్వదించి అలా అనేశారన్నమాట. ఎందుకే ఎవరికి పెడితే వాళ్ళ కాళ్ళ మీద పడి దండాలు పెట్టేస్తావు? పంతులు గారని బాగా లేట్ అయినట్టున్నారు. ఆలస్యం అమృతం విషం అన్నారండి మన పెద్దలు. మరి మా పెద్దలేంటి నిదానమే ప్రధానం అన్నారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కుమార్ గారికి. ఎంతకీ సంబంధం చూసింది ఎవరు? అవునా? సంబంధం చూసింది మా వాడు, సెట్ చేసింది నేనే. సెట్టింగ్ ఏంటి? కొంపతీసి మ్యాచ్ ఫిక్సింగా? నమస్తే. నమస్కారం. శంకర్ గారు, కుమార్ గారు, ఏదున్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసుకోండి. తర్వాత మాట రాకూడదు. మరి అదేంటి బావా, మనం వస్తే కనీసం అమ్మాయి వాళ్ళ నాన్న లేచి నిలబడలేదు. అప్పుడే డామినేషనా? కమింగ్ టు ద పాయింట్, మా అమ్మాయిని బంగారంలా పెంచారు. కుమార్ గారు కూడా వాళ్ళ అబ్బాయిని డైమండ్ లాగా చెక్కి పెంచారండి. అమ్మాయి గోల్డ్, అబ్బాయి డైమండ్, ఆ ప్లాటినం లాంటి పేరెంట్స్. ఇంకేం కావాలండి ఈ సంబంధం చూపించుకుంటే చెప్పండి. పంతులు గారు, ఇంకా బయలుదేరదాం. మా బావ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా ఆలోచించడం. ఈ సంబంధం మాకు అవసరం లేదు. మీ బిజినెస్లు మీరే చూసేసుకోండి.